పేరుకే సంక్షేమ హాస్టల్స్. లోపలికి వెళ్లి చూస్తే సమస్యల వలయం. ఐటీడీఏ పరిధిలోని అనేక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది. తగిన గదులు లేవు, సరిపడా సిబ్బంది లేరు, కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల పరిస్థితి ఇది. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నా ఆ దిశగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో కనిపించడం లేదు. అధికారుల మాటల్లో వినిపించే సౌకర్యాలు భూతద్దం పెట్టి వెతికినా దొరకటం లేదు. కాలకృత్యాల నుంచి నిద్రపోయే వరకు, పాఠశాలకు వెళ్లి తిరిగొచ్చే వరకు నిత్యం సమస్యలతో విద్యార్థులు ఓ సాహసమే చేస్తున్నారని చెప్పాలి. వసతి గృహాల్లోనే కాదు, భవనాల చుట్టూ వాతావరణ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ హాస్టల్లో ఉన్న విద్యార్థులు వాపోతున్నారు. అల్లూరి జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టల్స్ అధ్వాన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 122 ఆశ్రమ హాస్టల్స్ ఉన్నాయి. దాదాపు అన్ని హాస్టల్స్ దశాబ్దాల క్రితం నిర్మించడంతో అవి పూర్తిగా శిథిల స్థితికి చేరాయి. గచ్చులు పూర్తిగా ఊడిపోయాయి. భవనం స్లాబ్ పెచ్చులూడి పడుతోంది. ఏ గదికి కిటికీలు, తలుపులు లేవు. చలికాలంలో అవస్థలు వర్ణనాతీతం. పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం లేదు. విద్యార్థులే కొంత సొమ్ము పోగు చేసుకుని విద్యుత్ సమస్య పరిష్కారానికి వెచ్చించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరుగుదొడ్లు లేవు. ఉన్నవాటిని రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. దీంతో విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. కలెక్టరేట్, ఐటీడీఏ, ఏటీడబ్ల్యూఓ కార్యాలయాలు పక్కనే ఉన్న విద్యార్థుల సమస్యల్ని పట్టించుకునేవారే కరువయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గర్ల్స్ హాస్టల్ చైర్మన్ని మాట్లాడుతున్నాను. నేను కొన్ని సమస్యల కోసం ప్రైమ్ నేమ్ టీవీకి చెప్పాలనుకుంటున్నాను. అయితే గర్ల్స్ స్కూల్ హాస్టల్ పిల్లలు మొత్తం 760 మంది ఉన్నారండి. గర్ల్స్ జీటీడబ్ల్యూఏ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో పిల్లలు హాస్టల్ సరిపోక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనకి వంట ఇల్లు కూడా కొద్దిగా పాడైపోయింది. వంట ఇల్లు కూడా కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అలాగే మనకి డైనింగ్ హాల్ లేక పిల్లలు ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ అన్నం పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పిల్లల కోసం మనకి బాగా చేయాలని కోరుకుంటున్నాం. అన్నం పట్టుకోవడానికి అయితే డైనింగ్ హాల్ లేక, అన్నం కూర్చొని తినడానికి అయితే డైనింగ్ హాల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ ఆ డైనింగ్ హాల్ తక్షణమే బాగా చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తుంటే కింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల చెడ్డ పేరొస్తోంది. వార్డెన్ పోస్టులకు పోటీ పడుతున్నారే తప్ప విద్యార్థుల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమవుతున్నారు. విద్యార్థులకు హాస్టల్స్ అయితే ఉన్నాయి, కానీ అందులో సౌకర్యాల్ని కల్పించడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల తాగునీరు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ జీకేవీధి మండలంలో ప్రతి ఒక్క జీటీడబ్ల్యూఏ స్కూల్లో చదువుతున్న పిల్లలకు ఇంతవరకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా రకాలుగా మరి స్కూల్లో జరుగుతున్న నాడు నేడు పనుల్లో కానీ మరుగుదొడ్లో కానీ ఇలాంటివంతా మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పటిదాకా మరి నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అనేసి అంటున్నారు, కానీ ఇప్పటిదాకా ఏ స్కూల్లో కూడా మరుగుదొడ్లు కట్టలేదు. ప్లస్ మరి ఫైర్ కూడా ఇప్పుడు దాకా కూడా ఏ స్కూల్లో కూడా కొన్ని మరమ్మతుల్లో చేస్తున్నారు, కొన్ని వదిలేస్తున్నారు. ఇలాంటివంతా జరగకుండా కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం ఏ స్కూల్లో కూడా డెవలప్మెంట్ అన్నది లేదు. కనీసం ఈ జీటీడబ్ల్యూ స్కూల్లో ప్రతి మండలంలో ఉంది. ఆ మండలంలో కనీసం ఆ మరుగుదొడ్లు కానీ, కాంపౌండ్ వాల్ కానీ ఇవన్నీ పూర్తి చేయాలి. ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ ఇలాంటివంతా మరమ్మతుల్లో చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జీకేవీధి మండలంలో ప్రతి ఒక్క జీటీడబ్ల్యూ స్కూల్లో ఇక బాలికల వసతి గృహాల్లో పరిస్థితులైతే చెప్పనవసరం లేదు. హాస్టల్స్లో విద్యార్థులు తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా లేదు. ఉన్న అరకొర వాటర్ ప్లాంట్లు కూడా మూలన పడ్డాయి.
ఇక విద్యార్థులకు సంఖ్యకు తగ్గట్టుగా టాయిలెట్స్ కూడా లేవు. రోడ్డుకు ఆనుకుని ఉన్న హాస్టల్స్ లో పరిస్థితి కొంతవరకు పర్వాలేదు, కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ లో చాలా ఇబ్బందులున్నాయి. చాలా హాస్టల్స్ కు ప్రహారీ గోడ కూడా లేదు. మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి జీటీడబ్ల్యూఏ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కావచ్చు, అలానే ఏపీఆర్ స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ ప్రధానంగా హాస్టల్స్లో మంచినీటి సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడం, ప్రధానంగా ప్రస్తుతం మీరంతా త్వరగా మినరల్ వాటర్స్ అందించేటటువంటి వాటర్ ప్లాంట్స్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హాస్టల్స్లో ఒక అనారోగ్య బారిన పడేటటువంటి పరిస్థితి వస్తే అది తీవ్ర స్థాయికి సంభవించిన దాకా, ఆ తీవ్రస్థాయి ప్రాణాపాయ స్థితికి వచ్చిన దాకా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తమనే బాధ్యత తీసుకొని, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది బాధ్యత తీసుకొని మెరుగైన ట్రీట్మెంట్ని అందించే విధంగా చూడాలని కోరుతాను. ఒకరు తమ ఇళ్లకు తీసుకెళ్ళిపోతామని చెప్పి హాస్టల్ యొక్క వార్డెన్ సిబ్బందులకి మీకు ప్రెజర్ ఇచ్చినట్లయితే అవసరమైతే వాళ్ళకి సంబంధించిన పోలీసు శాఖ ద్వారా గైడెన్స్ అన్న ఇప్పించి, లేదా వైద్య సిబ్బందితో గైడెన్స్ ఇప్పించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందిన దాకా హాస్పిటల్లో చికిత్స అందించే పద్ధతిలో ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఇక హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యానికైతే భరోసా లేకుండా పోతోంది. జిల్లాలోని ఏ ఒక్క వసతి గృహాల్లో హెల్త్ వర్కర్స్ లేరు. ఎవరికైనా హెల్త్ పాడైతే ఇంకా అంతే సంగతులు. ఒక్కోసారి పరిస్థితులు విషమించి విద్యార్థుల ప్రాణాలు విడుస్తూ ఉండడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. 4 ఏళ్ల నుంచి హాస్టల్స్ లో 40 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు వదిలారు. విద్యార్థులు చనిపోయిన సంఘటనలు వెలుగు చూసినప్పుడు స్పందిస్తున్న అధికారులు కొద్ది రోజులు హడావిడి చేసి వదిలేస్తున్నారు.